తులారాశి వారికి ఈ వారం అద్భుతమైనటువంటి వారంగా చెప్పవచ్చును. కారణం ఏమిటి అంటే ఎక్కడా లేనటువంటి విధంగా, ఎప్పుడూ లేనటువంటి విధంగా ఎక్కువ సంఖ్యలో గ్రహాలు యోగిస్తూ ఉన్నటువంటి రాశిగా తులారాశిని చెప్పచ్చు. 2వ స్థానమందు శుక్రబుధులు, తృతీయ స్థానమందు రవికుజులు, షష్ఠ స్థానమందు శనేశ్వరుడు, 9వ స్థానమందు గురువు, అలాగే ఏకాదశ స్థాన జన్మరాశి యందు చంద్రుని యొక్క సంచారము, ఇవన్నీ వెరసి దాదాపుగా 7 గ్రహాల తాలూకు అనుకూలతలు ఉన్నటువంటి ఏకైక రాశి. ఇంకా కొంతమంది ఏం చెప్పచ్చు, కేతువు లాభంలో అనుకూలిస్తాడని చెప్తే ఇంకా ఆల్మోస్ట్ 8 గ్రహాలు యోగిస్తూ ఉన్నట్టు లెక్క. అంటే గోచార రీత్యా ఇంత సంఖ్యలో గ్రహాలు యోగించడం అనేది చాలా అరుదు. ఈ మధ్యకాలంలో తులారాశి వారికే అది యోగిస్తూ ఉన్నాయి కాబట్టి వీరిదే అప్పర్ హ్యాండ్గా కొనసాగుతూ ఉంటుంది. అంటే మానసికమైనటువంటి ప్రశాంతత ఉంటుంది. అనుకున్నటువంటి పనులన్నీ చాలా పాజిటివ్గా పూర్తి అవుతూ ఉంటాయి. ఎక్కడ ఏ విధమైనటువంటి అడ్డంకులు అవరోధాలు లాంటివి లేకుండా అనుకున్నటువంటి వాటన్నింటినీ కూడా సాధించగలుగుతారు. పైచేయిగా ఉండగలుగుతారు. మీ మనసుకు ఏదైతే నచ్చుతుందో అక్కడ దాన్ని ఇంప్లిమెంట్ చేయగలుగుతారు. ఇక్కడ మీకు సహకరించేటువంటి వ్యక్తులు లేదా సంస్థలు లేదా సన్నిహితులు లేదా కుటుంబ సభ్యులు వీరందరూ కూడా ఉండగలుగుతారు. అన్నిట్లోనూ కూడా పైచేయి సాధించగలుగుతారు. అటు పోటీ పరీక్షల్లో మంచి విజయాన్ని సాధించగలుగుతారు. ఉద్యోగపరంగా ఏదైనా సమస్యలు ఉంటే వాటిని అధిగమించగలుగుతారు. ఏదైనా ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటే దాన్ని సాధించగలుగుతారు. ఉద్యోగంలో పై అధికారులతోటి ఉండేటువంటి సమస్యలను సైతం దాటగలుగుతారు. ఉన్నతమైనటువంటి ఉద్యోగాలని సంపాదించగలుగుతారు. ఇలా అన్ని రకాలైనటువంటి విషయాలలోనూ అంటే విదేశీయానానికి సంబంధించిన విషయాలు కానీ లేదా కుటుంబ సంబంధమైనటువంటి వ్యవహారాలు కానీ ఆర్థిక పరిస్థితులు కానీ సంతానోత్పత్తికి సంబంధించినటువంటి విషయాల్లో ఇలా ఏ రకమైనటువంటి అంశంలోనైనా సరే తులారాశి వారికి చాలా అనుకూలతలే కనబడుతూ ఉన్నాయి. కాబట్టి 7 గ్రహాల తాలూకు అనుకూలతలు తులారాశి వారికి ఈ వారంలో ఉన్నాయి.